దిస్ ఈజ్ ఆల్ న్యూ టీవీఎస్ రైడర్ 125 సూపర్ స్క్వాడ్ ఎడిషన్లో 5వ ఎడిషన్ అన్నమాట. మనకి డాక్టర్ డూమ్ అంటారు. మనకి ఏదైతే ఈ మార్వెల్ కామిక్స్ ఉన్నాయి కదా, దాంట్లో ఉండేటువంటి డార్క్ క్యారెక్టర్స్ని వీళ్ళు తీసుకొని అగ్రెసివ్గా వెహికల్స్ని రెడీ చేస్తున్నారు సూపర్ స్క్వాడ్ ఎడిషన్లో. ఈరోజు ఈ వెహికల్లో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి, ఎంత ప్రైస్ పడుతుంది, ఎవరు కొనాలి, మైలేజ్, పర్ఫార్మెన్స్, కంఫర్ట్, వీటన్నిటి గురించి మాట్లాడతాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో కొత్తగా ఎవరైనా చూస్తుంటే నేను మీ శ్రీకాంత్ ఆటోమొబైల్ కంటెంట్ చేస్తూ ఉంటాను. బైక్, కార్ రివ్యూస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీరు ఒక మంచి బైక్ కొనేటప్పుడు ఖచ్చితంగా మన ఛానల్ మీకు సపోర్ట్గా ఉంటుంది. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వెహికల్ మనం తీసుకొచ్చింది ఒంగోలులోని ఎల్ఐటి టీవీఎస్ షోరూమ్ నుంచి. అక్కడికి వెళ్ళి నేను చూసినప్పుడు నాకు ఒక మంచి డౌన్ పేమెంట్ ఆప్షన్ కనిపించింది, 7,999. ఈ ప్రైస్ పాయింట్కి డౌన్ పేమెంట్ కట్టుకొని మీరైతే ఈ వెహికల్ ఇంటికి తీసుకెళ్ళొచ్చు. సో దగ్గరలో ఉన్నట్లయితే ఒకసారి విజిట్ చేయండి. స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్లు ఉన్నాయి. ఒంగోలులో బిలాల్కి ఆపోజిట్ డిమార్ట్ పక్కన ట్రంక్ రోడ్. ఫస్ట్ అయితే ఈ సూపర్ స్క్వాడ్ ఎడిషన్స్లో మనకి ఏదైతే ఆ మార్వెల్ కామిక్స్ ఉన్నాయి కదా, దాంట్లో ఉన్నటువంటి ఈ మాస్క్ మ్యాన్ మీ అందరికీ తెలిసిన విషయమే, డాక్టర్ డూమ్ అంటారు కదా. ముందుగా ఇంపార్టెంట్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే మనం మాట్లాడుకోవాల్సింది ఇంజన్ గురించే. ఇంజన్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఒక ట్రస్టెడ్ 125cc టీవీఎస్ నుంచి, ఇది 124.8cc సింగిల్ సిలిండర్ 3 వాల్వ్ ఆయిల్ అండ్ ఎయిర్ కూలింగ్ సిస్టమ్ కలిగినటువంటి ఇంజన్ అనమాట. 11.2 Nm టార్క్ని అలాగే 11.38 PS పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ టీవీఎస్ ఐగో అసిస్ట్ అనేటువంటి వేరియంట్స్లో మాత్రమే సో ఆల్మోస్ట్ 11.7 Nm టార్క్ అయితే వెళ్తుంది. ఎక్స్ట్రా పుల్ అయితే మీకు ఆఫర్ చేస్తుంది. సో 3 వాల్వ్ ఇంజిన్ కాబట్టి ఇంజిన్ పర్ఫార్మెన్స్ ఆబ్వియస్లీ బాగుంటుంది. ఏదైనా రైడ్ చేసి మాట్లాడుకుందాం. సో 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉందన్నమాట. 180 mm అంటే ఎక్కువే, చాలా ఎక్కువ. ఇంకా హెడ్ ల్యాంప్ చూసుకున్నట్లయితే యాజ్ యూజువల్ మీరైతే ఒక యానిమల్ ఫేస్ కట్తో ఉన్నటువంటి బంబుల్ బీ టైప్ హెడ్ ల్యాంప్ అయితే చూడవచ్చు విత్ DRLs. చాలా బాగా నచ్చింది హెడ్ ల్యాంప్ అందరికీ కూడా. హై బీమ్, లో బీమ్ కూడా చూసుకోవచ్చు, చాలా బాగుంది. అండ్ సైడ్ ఇండికేటర్ లైట్ స్టిల్ మనకి హాలోజన్ బల్బ్ తోటి ఆఫర్ చేస్తున్నారు. ఇంకా బ్యాక్ సైడ్ చూసినట్లయితే కొంచెం యూనిక్గా ఉండేటువంటి టెయిల్ ల్యాంప్ పోర్షన్. సో చాలా సింపుల్గా అయితే కనిపిస్తుంది. అలాగే సైడ్ ఇండికేటర్స్ యాక్చువల్గా మీరు చూసుకోవచ్చు. ఇంకా కన్సోల్ చూసుకున్నట్లయితే రివర్స్ LCD నెగిటివ్ కన్సోల్ అనమాట. సో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, అంతా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషనే. టైము, సో అలాగే ట్రిప్ మీటర్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఓడోమీటరు, స్పీడోమీటర్ డిజిటల్లోనే ఉంటుంది. గేర్ పోస్టింగ్ ఇండికేటర్, టాకోమీటర్ ఉంది. సో ఎకో, పవర్ మోడ్స్ ఉన్నాయి. గేర్ పోస్టింగ్ ఇండికేటర్ న్యూట్రల్ అని చూపిస్తుంది అనమాట. సో పవర్ మోడ్కి షిఫ్ట్ అయినప్పుడు చూపిస్తుంది, ఎకో మోడ్కి కూడా చూపిస్తూ ఉంటుంది. ఇంకా కనెక్టివిటీ ఫీచర్స్ ఉన్నాయి, ఫోన్ కాల్ అలర్ట్స్, మెసేజ్ అలర్ట్స్ అవన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు అయితే చూసుకోవచ్చు బ్లూటూత్తో కనెక్ట్ అయిన తర్వాత. సో రియల్ టైం మైలేజ్, యావరేజ్ మైలేజ్ కూడా ఉంది. ఇక్కడ ఐడియల్ స్టార్ట్ స్టాప్ సిస్టమ్ కూడా ఉందన్నమాట. మీరు ఇది ఆన్ చేసుకున్నట్లయితే మీకు ట్రాఫిక్ కండిషన్లో కొంచెం ఫ్యూల్ సేవ్ అవుతుంది. సైడ్ స్టాండ్ ఆటో కట్ ఆఫ్ ఫీచర్ కూడా ఆఫర్ చేస్తున్నారు. సో యాజ్ యూజువల్గా ఇంకా అన్ని వెహికల్స్లో ఉండే ఫీచర్సే. ఓవరాల్గా ఇదైతే మాత్రం చాలా సింపుల్ అండ్ వెరీ ఇన్ఫర్మేటివ్. ఇంకా ఛార్జింగ్ పోర్ట్ అయితే చూసుకోవచ్చు. సో మీ ఫోన్కి ఛార్జింగ్ టైప్ ఏ ఛార్జింగ్ పోర్ట్ ఇది. సో అలాగే హ్యాండిల్ బార్, చాలా వైడ్ హ్యాండిల్ బార్, స్పోర్టియర్ హ్యాండిల్ బార్ అనమాట. అండ్ డీసెంట్ స్విచ్ కేస్ అయితే చూసుకోవచ్చు. సో సిల్వర్ యానడైజ్డ్ క్లచ్ లివర్ అయితే చూడవచ్చు. కొంచెం ఎక్కువ లెంత్ అయితే ఉందన్నమాట. సో అది కొంచెం హార్డ్ కూడా అనిపిస్తుంది. రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఎక్కువ పవర్ అని చెప్పి మోడ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. ఇక్కడ ఇంజన్ కిల్ స్విచ్ ఆఫర్ చేయట్లేదు అనమాట. అలవాటు అయింది నాకు ఇది వేరే వెహికల్స్ వాడి. సో ఇది లేకపోయేసరికి ఏదో వెల్తీగా అనిపిస్తుంది. ఇంకా ఫైబర్ ప్లాస్టిక్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే చూడొచ్చు. సో ఇది మనకి ఏదైతే కొంచెం టెక్స్చర్ ఆఫర్ చేస్తున్నారు, డ్యూయల్ టోన్ అనమాట. E20 క్యాపబుల్ ఇంజిన్ అయితే మనం ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఇంకా ఇది 780 mm సీట్ హైట్తో వస్తుంది. సో ఎవరైనా ఈజీగా, అంటే ఎంత తక్కువ హైట్ ఉన్న వాళ్ళైనా సరే ఈజీగా ఎక్కి కూర్చోవచ్చు అనమాట. అలాగే అడిక్వేట్ రైడర్ సీట్, అడిక్వేట్ ఒక పిలియన్ కంఫర్ట్ ఆఫర్ చేస్తున్నారు. పేరుకే స్ప్లిట్ సీట్ కానీ ఫ్యామిలీకి కూడా బాగుంటుంది. డీసెంట్ గ్రాబ్ రైల్ అయితే ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఫ్రంట్లో చూసుకున్నట్లయితే పెట్రోల్ డిస్క్ బ్రేక్ 240 mm అనమాట. అలాగే 80/100 సెక్షన్ 17 ఇంచ్ టైర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ట్యూబ్లెస్ టైర్స్, అలై వీల్స్ తోటి చూడటానికి చాలా బాగుంది. విత్ 30 mm టెలిస్కోపిక్ ఫోర్క్లు అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా బ్యాక్ సైడ్ ప్రొఫైల్లో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి 100/90 సెక్షన్ టైర్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. 17 ఇంచ్ టైర్స్ ఇవి అండ్ 130 mm డ్రమ్ బ్రేక్తో వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఒక మంచి ఎగ్జాస్ట్ అయితే చూడొచ్చు. ఎగ్జాస్ట్ సౌండ్ కూడా చాలా బాగుంటుంది విత్ మోనోషాక్ సస్పెన్షన్ అనమాట ఇది. సో డీసెంట్ సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ అయితే ఉంటుంది అనమాట. రైడ్ చేసేటప్పుడు మాట్లాడుకుందాం. అండ్ ఇక్కడ శారీ గార్డ్ చూసుకోవచ్చు ఇటువైపు. అండ్ ఇక్కడ నుంచి చూసుకుంటే చైన్ ఓపెన్లో కనిపిస్తుంది. సైడ్ స్టాండ్ ఆటో కట్ ఆఫ్ ఫీచర్ అయితే మీరు చూసుకోవచ్చు. సో ఈ వెహికల్లో సీట్లో నాకు కొంచెం స్పెషల్ అనిపించేది బ్యాక్ సైడ్ ఉన్నటువంటి స్టోరేజ్ స్పేస్. సో ఈ స్పేస్ కొంచెం ఏదైనా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, వర్షం పడేటప్పుడు ఏదైనా సడన్గా మన ఫోన్, వాలెట్ దాచుకోవాలనుకుంటే ఇది ఎమర్జెన్సీకి ఎంతో ఉపయోగపడుతుంది అనమాట. ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఇలాగే అన్ని వెహికల్స్ మెయింటైన్ చేస్తే బాగుండు. సో ఇంకా ప్రైసింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎక్స్-షోరూమ్ ప్రైస్ 95,000 రూపాయల వరకు ఉంటుంది. సో ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ చెబుతున్నాను, ఆల్ ఓవర్ ఇండియా 1,22,000 రూపాయల నుంచి 1,23,000 రూపాయలకి మధ్యలో ఉండొచ్చు.
ఇక మైలేజ్ చూసినట్లయితే ఈజీగా 55 నుంచి 60 kmpl మైలేజ్ దృష్టిలో పెట్టుకొని ఈ వెహికల్ మీరు కొనుక్కోవచ్చు. సిటీ రైడ్స్ చేసే వాళ్ళకైతే 55 కంపల్సరీ వస్తుంది. హైవే మీద అయితే 60 కిలోమీటర్లు అయితే ఈజీగా ఇచ్చేస్తుంది అనమాట. పైన చూస్తుంటే ఈ స్పెక్ట్రల్ గ్రీన్ కలర్ అయితే మాత్రం కొన్ని సమయాల్లో బ్లాక్ లాగా కనిపిస్తుంది. ఓకే, స్టార్ట్ చేద్దాం. సో పవర్ మోడ్లోనే ఉంది. ఇంజన్ ఫస్ట్ ఇంప్రెషన్ చాలా రిఫైన్డ్ అనిపిస్తుంది. ఇట్స్ వెరీ రిఫైన్డ్ ఫస్ట్ ఇంప్రెషన్. వావ్, ఎక్సలెంట్. ఎగ్జాస్ట్ సౌండ్ అయితే మాత్రం నిజంగా చాలా బాగుంది థ్రాటిల్ ఇస్తున్నప్పుడు. అండ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది. స్పోర్టియర్ కమ్యూటర్ సెగ్మెంట్ వెహికల్లో ఐ థింక్ దిస్ ఈజ్ ద బెస్ట్ వన్ అన్నమాట, టీవీఎస్ రైడర్ 125cc. అండ్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపిస్తుందంటే ఇన్స్టెంట్ పికప్, అలాగే మిడ్ రేంజ్ పికప్. సో ఈ లో ఎండ్ టార్క్ అలాగే మిడ్ రేంజ్ టార్క్ చాలా బాగుంది. సో కాబట్టి ఏంటంటే మీరు సిటీ ట్రాఫిక్ కండిషన్లో ఉన్నప్పుడు ఇవే మనకు అవసరం. లో ఎండ్ మిడ్ రేంజ్ టార్క్ బాగుంటే ఇన్స్టెంట్ ఫుల్ బాగుంటుంది అన్నమాట. సో చూడొచ్చు, మంచి రెవింగ్ అయితే ఆఫర్ చేస్తుంది. గేర్ కూడా అప్ అండ్ డౌన్ చేసేటప్పుడు చాలా స్మూత్ అనిపిస్తుంది, ఎక్కడ కూడా స్ట్రక్ అవుతున్న ఫీలింగే లేదు. బ్యూటిఫుల్. ఓకే, గేర్ బాక్స్ కూడా చాలా స్మూత్ ఉంది. అండ్ క్లచ్ కొంచెం లాంగ్లో ఉంది క్లచ్ కొంచెం. సో అది కొంచెం దగ్గర ఉంటే బాగుండేది. షార్ట్ హ్యాండ్స్కి అందకపోవచ్చు, లేదంటే అడ్జస్ట్మెంట్ ఏమైనా ఉంటుందా. సో నాకైతే కొంచెం క్లచ్ అనేది దూరంగా ఉంది. అండ్ థ్రోటల్ రెస్పాన్స్ అదిరిపోయింది. సో ఎక్సలెంట్. అండ్ సీట్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. సైడ్లో 10% అగ్రెసివ్ ఫ్రంట్ లీన్ అన్నమాట, 10%. స్పోర్టియర్ కనిపిస్తుంది. లెగ్స్ బ్యాక్వర్డ్కి అయితే వెళ్ళిపోయాయి. స్పోర్టియర్ సిట్టింగ్ అయితే దొరికింది. సీట్ కంఫర్ట్ బాగుంది. అడిక్వేట్ రైడర్ సీట్ అన్నమాట. బ్రేకింగ్ ఏబిఎస్ లేదు, బట్ కావాలనుకుంటే మీకు ఆప్షనల్గా ఉంటుందన్నమాట. సింగిల్ ఛానల్ ఏబిఎస్ విత్ డ్యూయల్ డిస్క్ అది తీసుకోండి. బ్రేకింగ్ పర్లేదు, బాగానే ఉంది. బ్యాక్ సైడ్ డ్రమ్ము, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ కాంబినేషన్ వర్కౌట్ బాగానే అవుతుంది. ఇంకా హ్యాండ్లింగ్ అయితే మాత్రం ఎక్సలెంట్ అండి, పేరు పెట్టడానికి ఏం లేదు. లైట్ హ్యాండ్లింగ్. సో మీరు జిగ్జాగ్గా ఆ టైట్ ట్రాఫిక్ కండిషన్లోంచి ఈజీగా ఎస్కేప్ అయిపోవచ్చు, అంత మంచి హ్యాండ్లింగ్ అయితే ఉంది. అండ్ వెహికల్ చాలా లైట్ వెయిట్ అన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈ హ్యాండ్లింగ్ తోటి ఈ లైట్ వెయిట్ కండిషన్ని ఈజీగా మీరు ఎంజాయ్ చేయొచ్చు. అబ్సల్యూట్లీ మీరైతే అసలు డిసప్పాయింట్ అవ్వరు. దట్ ఈ 3 valve ఇంజన్ తెలుస్తుంది ఆ ఫీలింగ్ మీకు. జనరల్ 2 valve ఇంజన్స్కి 3 valve ఇంజన్స్కి మధ్య డిఫరెన్స్ ఏంటంటే మీకు హైయర్ ఆర్పిఎంలో ఉన్నప్పుడు కూడా మీకు సెటిల్డ్ పర్ఫార్మెన్స్ చేస్తాయి 3 valve ఇంజన్స్. సో అలాగే లైక్ ఎయిర్ కూల్డ్ ప్లస్ ఆయిల్ కూలింగ్ సిస్టమ్తో ఇస్తున్నారు కాబట్టి మంచిగా కుదిరింది. సెటప్ అంతా బాగా, ఇంజన్ సెటప్ అంతా పర్ఫెక్ట్గా కుదిరింది. దీనికి జనాలు అటెన్షన్ని గ్రాప్ చేస్తుంది బాగానే. అది ఆ పాప చూసారా బయటికి తొంగిసి వస్తుంది, జనాలు చూస్తున్నారు. సో ఫస్ట్ టైం సిటీలోకి తీసుకొచ్చినప్పుడు రేస్ కావాలని అడుగుతున్నారు. ఓకే, డన్. సో ఓవరాల్గా దీని మీద నా ఒపీనియన్ గురించి మాట్లాడుకుంటే మీకు ఫీచర్స్ లైక్ కన్సోల్ ఇస్తున్నారు, ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ ఇస్తున్నారు, అండ్ మంచి గ్రాఫిక్స్ ఉంటుంది, అండ్ క్వాలిటీ బాగుంటుంది. ఫిట్టింగ్ అండ్ ఫినిషింగ్ బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. అండ్ మంచి సెటిల్డ్ ఇంజన్ పర్ఫార్మెన్స్, సక్సెస్ఫుల్ ఇంజన్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది. లో ఎండ్ అండ్ మిడ్ రేంజ్ టార్క్ బాగుంది, సిటీ యూస్కి బాగుంటుంది. అండ్ మీరు స్పోర్టియర్గా ఒక మంచి 125cc చూసినట్లయితే దీన్ని ఖచ్చితంగా ప్రిఫర్ చేయొచ్చు. నేనైతే స్ట్రాంగ్గా రికమెండ్ కూడా చేస్తాను. అండ్ ఈ కలర్ ఎలా ఉందనేది మీరే చెప్పాలి. ఇక మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి. పబ్లిక్ ఒపీనియన్ ఎలా ఉంటుందో కదా. నా ఒపీనియన్ నాకైతే మాత్రం పర్వాలేదు, చూడంగానే డీసెంట్ అనిపించింది. అండ్ అలాగే సస్పెన్షన్ కూడా
అండ్ అలాగే సస్పెన్షన్ కూడా బాగానే ఉందండి. సస్పెన్షన్ గురించి నేను మాట్లాడలేదు. ఇప్పుడు వచ్చే దారిలో స్పీడ్ బ్రేకర్స్ మీద ఎక్కి చూసినప్పుడు డీసెంట్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తుంది. సో ఈ ప్రైస్ పాయింట్లో డాక్టర్ డూమ్ ఎడిషన్ని మీరు కొంటారా లేదా, ఫీచర్స్ నచ్చాయా, అండ్ డిజైన్ ఎట్లా ఉంది, ఈ కలర్ స్కీమ్ ఎలా ఉంది, ఇవన్నీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మరొక వీడియోతో రేపు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్, సైనింగ్ ఆఫ్. బై బై.